తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు ఆ పార్టీ నేత సునీల్ దియోధర్. కేసీఆర్ స్ట్రిక్కర్ బాబు అని విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర పథకాలను కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు సునీల్ దియోధర్. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల్ని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తాము మోసపోయామని అన్ని వర్గాలకు అర్థమైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు భట్టి. ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ ని ఉపసంహరించుకుంది. ఎన్నికల గుర్తుపై పిటిషన్ ని వెనక్కి తీసుకుంది బీఆర్ఎస్. సుప్రీంకోర్టుకి వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. కారును పోలిన గుర్తును ఇతరులకు కేటాయించవద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది బీఆర్ఎస్. చంద్రబాబు తొలిసారిగా 1 రోజులు రాష్ట్రంలోనే ఉన్నారన్నారు సీఎం జగన్. అది కూడా రాజమండ్రి జైల్లో అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంపైనే కాదు కుప్పం పైన ప్రేమ లేదన్నారు సీఎం జగన్. కనీసం 1 సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదు అన్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ పై కూడా సెటైర్స్ వేశారు. పవన్ కళ్యాణ్ కు వివాహ వ్యవస్థపై అసలు నమ్మకమే లేదన్నారు. యూజ్ అండ్ త్రో అనేది పవన్ విధానం అన్నారు జగన్. సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. జగనన్న కాలనీని ప్రారంభించారు సీఎం జగన్. ఇప్పటి వరకు 30,75,000 ఉచిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇంకా 21,76,000 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన 7,43,000 ఇళ్లను పేద మహిళలకి అందజేశారు. ప్రశాంతంగా ఉన్న విశాఖకు రాజధాని రావాలని ఎవరు కోరుకోవడం లేదు అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రాజధాని అంశం న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న విషయం చిన్న పిల్లాడిని అడిగినా అర్థమవుతుందన్నారు. సీఎం ఆఫీస్ విశాఖకు వచ్చేస్తే ఇతర కార్యాలయాలన్నీ వచ్చేస్తాయని సీఎం జగన్ డొంక తిరుగుడుగా ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు గంటా. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసింది టీడీపీ బృందం. రాష్ట్రంలో ఓట్ల తొలగింపులు, నకిలీ ఓట్ల వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు టీడీపీ నేతలు. అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఈసీని కలిశారు. గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీలను తొలగించి సక్రమమైన ఓటర్ల జాబితా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఒక్క కుటుంబంలో 4 ఓటర్లను భిన్నమైన పోలింగ్ బూత్లకు మార్పిడి చేసిన విధానాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. లోపభూయిష్టంగా ఉన్న ఓటర్ల జాబితాలను సబ్ కలెక్టర్ కు అందించారు. పోలింగ్ బూత్ల వారీగా BLOలను పిలిపించి విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ లైన్ దాటారన్నారు మల్లాది విష్ణు. చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము నిన్న చెప్పిందే ఢిల్లీలో జరిగిందన్నారు మల్లాది విష్ణు. బీజేపీలోని కొందరు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని, అక్రమ కేసులు ఆంధ్రప్రదేశ్లో లేవన్నారు మల్లాది విష్ణు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సజ్జల, అంబటి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. సజ్జల, అంబటి రాంబాబు దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకి మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నెల్లూరు జిల్లాలో ఎంపీ విజయసాయిరెడ్డి 2వ రోజు కూడా పర్యటిస్తున్నారు. తాజాగా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, పరిశీలకులు, మండలాల నేతలు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. వాదనల్ని ఈ నెల 17న వింటామని తెలిపింది హైకోర్టు. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ కోరారు చంద్రబాబు. సిఐడి విచారణకు సహకరిస్తాను అని తెలిపారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానంటూ పిటిషన్లో పేర్కొన్నారు చంద్రబాబు. 2వ రోజు కూడా విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్. ఐఆర్ఆర్ కేసులో పునీత్ ని ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. నిన్న 5 గంటల పాటు విచారించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారని పునీత్ పై అభియోగాలున్నాయి. ఐఆర్ఆర్ ను ఆనుకొని భూములు కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంధించారు సిఐడి అధికారులు. నారాయణ విద్యాసంస్థల నిధులతోనే కొన్నట్టుగా అభియోగాలున్నాయి. నారాయణ విద్యాసంస్థల నిధులను బినామీ ఖాతాలకు మళ్లించినట్టుగా సిబిఐ చెబుతున్నారు. తన బదిలీపై ఐఏఎస్ అధికారిని టీకే శ్రీదేవి స్పందించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్నారు శ్రీదేవి. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు 3 రోజుల ముందు తాను బాధ్యతలు తీసుకున్నాను అని చెప్పారు టీకే శ్రీదేవి. ఇటీవలే బాధ్యతలు తీసుకున్న తాను ఆ శాఖ పనితీరుకు ఎలా బాధ్యురాలిని అవుతానంటూ ప్రశ్నించారు టీకే శ్రీదేవి.
అమిత్ షాతో లోకేష్ భేటీ వెనక ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను కలిశారని చెప్పారు. చంద్రబాబు అరెస్టు వెనుక తమ ప్రమేయం లేదని చెప్పారు. కేంద్రమే అరెస్టు చేయించిందని జగన్ మాట్లాడుతున్నారని తెలిపారు. ఏపీ విషయాలని తెలుసని అమిత్ షా చెప్పారన్నారు. అయితే లోకేష్ వెళ్లేసరికి పురంధేశ్వరి అక్కడ ఉన్నారని చెప్పారు అచ్చెన్నాయుడు. చంద్రబాబును జైలుకు పంపిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. లోకేష్ ని అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లిన పురంధేశ్వరికి చేతులు జోడించి మరీ నమస్కరిస్తున్నాను అన్నారు. చంద్రబాబుపై దొంగాని ముద్ర వేయాలని చూస్తున్నారన్నారు. జగన్ వస్తుంటే ప్రజలు భయపడుతున్నారంటూ తెలిపారు బుద్దా వెంకన్న. చంద్రబాబుకు మద్దతుగా ఓయూలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ రిమాండ్ బాధాకరమని, ఏపీ సర్కార్ కక్ష సాధింపు తగదన్నారు. న్యాయానికి సంకెళ్లు సిగ్గు అంటూ రూమ్ లో తమను తాము బంధించుకుని నిరసన తెలిపారు స్టూడెంట్స్. చంద్రబాబుకు మద్దతుగా చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిర్మల్ జిల్లా బైంసా సరిహద్దులో ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేశారు పోలీసులు. మహారాష్ట్ర నుండి బైంసాకు అక్రమంగా తరలిస్తున్న ₹1,00,000 మద్యంని స్వాధీనపరుచుకున్నారు. ఖమ్మంలో పోలీసుల వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నటువంటి ₹3,00,000 సీజ్ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సుమ ఓ వ్యక్తి స్కూటీలో ₹3,00,000 తరలిస్తుండగా బోస్ బొమ్మ సెంటర్లో పోలీసులు వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకువెళుతున్న ₹2.5 లక్షల వికారాబాద్ జిల్లా సిఐ రాజేందర్ రెడ్డి పట్టుకున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అమీర్పేట సిక్కు సొసైటీ ప్రతినిధులు ప్రకటించారు. తాజాగా నిర్వహించిన సొసైటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి ఆధ్వర్యంలో అమీర్పేట సిక్కు సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో వెస్ట్ మారేడుపల్లిలోని నివాసం వద్దకు చేరుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో సిక్కు సొసైటీ మొత్తం మీ వెంటే ఉంటుందని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈడీ ఇంట్రాగేషన్ పై కీలక విషయాలను వెల్లడించారు టాలీవుడ్ హీరో నవదీప్. తెలంగాణ నార్కోటిక్ విభాగం అడిగిన ప్రశ్నల్ని ఈడీ కూడా అడిగింది అన్నారు. 2017, 2020లో నమోదైన డ్రగ్స్ కేసుల్లో సంబంధాల గురించి ప్రశ్నించినట్టుగా చెప్పారు. ఈడీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు నవదీప్. చంద్రబాబు దొరికిన దొంగ అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. కుటుంబ సభ్యుల్ని ఇతర పార్టీల్లోకి పెట్టి వాళ్ల ద్వారా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కార్పొరేటర్ గా కూడా గెలవని లోకేష్ ని తీసుకెళ్లి అమిత్ షాను కలిపింది వాళ్ల పెద్దమ్మ అన్నారు. ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేయడానికి చంద్రబాబు అండ్ కో పని చేస్తున్నారంటూ కమెంట్ చేశారు మేరుగా. ఎమ్మెల్యే రాచమల్లుకు కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ సవాల్ విసిరారు. ప్రొద్దుటూరును అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చింది నువ్వే అంటూ ఆరోపించారు. అసాంఘిక శక్తులకు బిగ్ బాస్ నువ్వే అన్నారు ప్రవీణ్. దీనిపై తాను కాణిపాకం, మంత్రాలయం ఆలయాలలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అన్నారు. నువ్వు సిద్ధమా అని కూడా సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు పుట్టపతి సర్కిల్లో బహిరంగ చర్చకైనా, జిల్లా ఎస్పీ కార్యాలయంలో అయినా నేను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ప్రవీణ్. ఉత్తరాఖండ్ లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. ఆల్మోరాలోని జగేశ్వర ధామ్ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. ఈ సందర్భంగా ప్రధానికి ఉత్తరాఖండ్ సీఎం జ్ఞాపికలు అందించేశారు. ఆదివాసీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి దేశంలోనే మధ్యప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఇక్కడ పరిస్థితి క్లిష్టంగా మారుతుందని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో బాలికలు అదృశ్యమయ్యారని తెలిపారు. బీజేపీ పాలనలో 1.5 లక్షల మంది మహిళలు, బాలికలు తప్పిపోయారన్నారు. ప్రతిరోజు 17 అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. బీహార్లోని రఘునాథ్పూర్లో రైలు పట్టాలు తప్పిన ఘటనలో సహాయక చర్యలు, మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పట్టాలు తప్పి దెబ్బతిన్న రైలు బోగీలను తరలిస్తున్నారు రైల్వే అధికారులు. ఈ ప్రమాదంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 21 బోగీలు పట్టాలు తప్పడంతో 4 ప్రయాణికులు మరణించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్కి సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యంగా యువత భారత్, ఇజ్రాయెల్ జెండాల టాటూస్ వేసుకుంటున్నారు. హమాస్ దాడులను బీజేపీతో పాటు కాంగ్రెస్ ఖండించిన తర్వాత ఈ పరిణామం కీలకంగా మారింది. ఇజ్రాయెల్కి మద్దతు అంటూ ఇంగ్లీష్లో రాసుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్లో 24 పర్గనాస్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. సుకంతానగర్లోని ఒక లాటరీ ప్రింటింగ్ హౌస్ లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేసింది. ప్రింటింగ్ ప్రెస్ లో అవకతవకలు జరిగినట్లుగా అభియోగాలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. తృణమూల్ నేతల ఖాతాల్లో లాటరీ సొమ్ము జమ అయింది అన్న ఆరోపణలతో ఈడీ అధికారులు ఈ సోదాలు చేశారు. బందీలుగా చేసుకున్న తమ ప్రజలను విడిచిపెట్టే వరకు గాజాకు నీళ్లు, కరెంట్ ఇచ్చేది లేదని ఇజ్రాయెల్ ఇంధన మంత్రి కార్డ్స్ తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి 150 మందిని హమాస్ మిలిటెంట్స్ కిడ్నాప్ చేశారు. గాజాకు మానవతా సాయంపై ప్రశ్నిస్తే తమ ప్రజలు ఇళ్లకు చేరుకునే వరకు కరెంట్ స్విచ్ ఆన్ చేయబోమని, ఇంధనం గాజాకు వెళ్లదని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో మరణించిన వారి సంఖ్యను సవరించి చూపిస్తోంది తాలిబాన్ సర్కార్. మరణాల సంఖ్య 1000 వరకే ఉంటుందని ప్రకటించారు. అయితే మృతుల సంఖ్య 2000 దాటిందని అంచనా వేస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వం మాత్రం తగ్గించి ఈ లెక్కను చూపిస్తోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఎదురు దాడులు కొనసాగుతున్నాయి. గాజా సిటీపై వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. వరుస దాడులతో గాజాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. దాడుల్లో అల్ షతీ రెఫ్యూజీ క్యాంప్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం గురించి ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. భారత్ లో కూడా ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతున్నారు ప్రజలు. వారణాసిలో స్థానికులు ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటిస్తూ యుద్ధం నుంచి కోలుకోవాలి అని హోమం నిర్వహించారు. ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ శ్రీజేష్ ని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కలుసుకున్నారు. కొచ్చిలోని శ్రీజేష్ ఇంటికి వెళ్లి అతన్ని అభినందించారు గవర్నర్. బంగారు పతకం సాధించినందుకు శ్రీజేష్ ని సత్కరించారు.